హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ సిరి టెండివల్. స్వీట్ షాప్ స్టైల్లో బూందీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. ఇలా నేర్చుకున్నామంటే స్వీట్ షాప్లో కొనవలసిన అవసరమే ఉండదు. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ముందుగా మనం గిన్నెలోకి ఇలా పిండిని తీసుకొని బాగా జల్లించి పక్కన పెట్టుకోవాలి. మనం ముందుగా జల్లించుకు పెట్టుకున్న పిండిలోనికి ఇలా అరటి స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని తర్వాత వాటర్ని పోసుకొని బాగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. పిండి అంత బాగా కలిపితే మన బూందీ అంతా టేస్టీగా వస్తాయి. బాండిలో నూనె పోసుకొని బాగా వేడైన తర్వాత ఇలా బూందీ గరిటలోనికి మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని కొద్దిగా వేస్తూ ఉండాలి. మనం వేస్తున్న బూందీ మాడిపోకుండా మంట మీడియంలో ఉండేలాగా చూసుకుంటూ ఉండాలి. నేను చూపించిన విధంగా బూందీ ప్రిపేర్ చేసుకోవడం నేర్చుకుంటే చాలా ఈజీగా ఎన్ని కేజీలు బూందీనైనా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ శనగపిండితో వేసిన బూందీ చాలా తొందరగా వేగిపోతాయి. కలర్ చేంజ్ అవ్వగానే మనం వెంటనే తీసి పక్కన పెట్టుకోవాలి. మీకు మా వంటలు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మనం కలుపుకున్న బూందీ పిండి మరీ పలుచగా కాకుండా మరీ ముద్దగా కాకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలి. అప్పుడే మనం వేస్తున్న బూందీ బాల్స్ లాగా పఫీగా చాలా టేస్టీగా వస్తాయి. మనం వేసుకున్న బూందీ మొత్తం పక్కన పెట్టుకున్న తర్వాత ఒక బాండీ పెట్టుకుని ఇలా ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పల్లీలను కూడా వేసి వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. 5-6 వెల్లుల్లి రెబ్బలు తీసుకుని దంచుకుని ఇలా హీట్ అయిన ఆయిల్లో వేసి వేయించుకోవాలి. వెల్లుల్లి పచ్చివాసన పోయి మంచి సువాసన వచ్చే వరకు వేయించుకున్న తర్వాత 1 లేదా 2 గుప్పిళ్ళ వరకు పుట్నాలను కూడా తీసుకుని వేయించుకోవచ్చు. తర్వాత ఫ్రెష్గా ఉన్న కరివేపాకుని తీసుకుని దాని నూనెలో వేసి వేయించుకోవాలి. కరివేపాకు కూడా మంచి సువాసన వచ్చే వరకు వేయించుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలను వేసి మనం టేస్ట్ తగ్గట్లుగా సాల్ట్ను కూడా వేసి కారం కూడా వేసి బాగా తిప్పాలి. మనం ముందుగా తయారు చేసి పక్కన పెట్టుకున్న బూందీని తీసుకుని ఈ బాండీలో సగం వరకు వేసుకొని ఉప్పు, కారం అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత మిగతా బూందీని కూడా వేసి బాగా కలుపుకోవాలి. మన టేస్టీ కార బూందీ రెడీ అయిపోయి 10-20 రోజుల వరకు డబ్బాలో వేసుకొని నిల్వ ఉంచుకోవచ్చు. పిల్లలు, పెద్దలు ఇష్టపడే విధంగా క్రిస్పీగా ఉండి ఈ కార బూందీని తయారు చేసుకోవడం చాలా ఈజీ. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.